I want to read a word. I want to read a word. We want to read a verse from 1 John chapter 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. So when I meditated this words chapter, it's really a wonderful. ఈ అధ్యాయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఇది ఎంతో అద్భుతమైన అధ్యాయం. Let's verse 1 we read from 1 to 3. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, బ్రదర్ ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ బ్రదర్? yes ఓకే. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకొను. So here in verse 1 we say that what great love the Father has given to us, that we are called to be children of God. ఇక్కడ మొదటి వచనంలో మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడండి అని చెప్తూ ఉన్నాడు. And such a love that our Father had toward us and to call us that we are his children. ఇట్టి ప్రేమను తండ్రి మన పట్ల కలిగి ఉండి మనల్ని ఆయన పిల్లలుగా పిలుస్తూ ఉన్నాడు. The God is holy, but we are unholy, but still God is calling us his children. దేవుడు పరిశుద్ధుడు, మనం అపరిశుద్ధులం అయినప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని ఆయన పిల్లలుగా పిలుస్తున్నాడు. Not today, when we are not even known about him, when we lived in sin, that God wanted us, you and me, to be his children. ఈ దినాన్న ఆయన పిలవడం కాదు గాని మనం ఆయన ఎరుగకుండా ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆయన పిల్లలుగా పిలుచుకున్నాడు. And that, but we are not even known. Verse 2, beloved, now we are his children, but it has not appeared yet what will be like him. మరి 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, అయితే మనం ఏమవుదాం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, మనం ఆయనలాగా ఉంటాము. So we will be like him. It is like I'm just thinking of a person who joined in some professional course. It's like a medicine and all. A person who joined, or so he has not become a doctor, but they hope to be a doctor. మరి ఇది ఎలాగుందంటే సాదృశ్యంగా ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఒకడు మరి వైద్యపరమైన చదువుల్లో అతను చేరిన తర్వాత అతను వైద్యుడు అవడానికి కొద్దిగా కాలం పడుతుంది. But they have not become doctor. ఇంకా వాళ్ళు వైద్యులు అవ్వలేదు. They have just joined. They are just a student. వాళ్ళు ఇప్పుడే అందులో చేరారు, కేవలం విద్యార్థుల్లాగా ఉన్నారు అంతే. But if they want to be the doctor, they have to. But one day they're going to be a doctor. But if they want to be the doctor, then they have to practice. They have to hope for that, and they have to practice themselves as the doctor practices. మరి వాళ్ళు వైద్యులు అవ్వబోతున్నారు అనే నిరీక్షణ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉండాలంటే ఆ వైద్య వాటినన్నిటిని వారు అభ్యసిస్తూ ఉండాలి. So the same way that we have not become like him, but we will be like him when he comes. అయితే మనం ఇంకా ఆయన్ని పోలి ఉండలేదు, అయితే ఆయన వచ్చినప్పుడు మనం ఆయనలాగే ఉంటాము. So what shall we do? But everyone who have hope, verse 3. అయితే మనం ఏం చేయాలి? 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును purify himself just as he is pure.
ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. That in an amplified version it says that everyone who has this hope, that who has this confidence. అయితే ఇదే వచనం యాంప్లిఫైడ్ తర్జుమాలో ఏమని చెప్పబడిందంటే ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు కూడా, and who have this confidence, that who purify himself as he is holy, undefiled and guiltless. Holy, అన్డిఫైల్డ్ and guiltless. ఓకే. అయితే ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా చెడు లేనివాడిగా అపరాధం లేనివాడిగా ఉన్నాడో అలాగే తను కూడా తను తాను పవిత్రుడిగా చేసుకుంటాడు. So we see that the same verse in Ephesians chapter 1. God has said us before the foundation of the earth we should be holy and blameless. ఇదే వచనాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో చూడొచ్చు. He has chosen us ఆయన మనల్ని before the foundation of the world, that we would be holy and blameless before him. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. So that is what that God has. So when he comes, we would be like him, with holy and blameless. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉంటాం. For that we have to hope for that. మనం దాని కోసం నిరీక్షణ కలిగి ఉండాలి. And we have to purify ourselves. మరియు మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. And we have to purify just as he is blameless, just as he is pure, just as he is holy, that we have to purify ourselves. ఆయన ఎలా అయితే నిర్దోషుడుగా ఉన్నాడో, పవిత్రుడుగా ఉన్నాడో, పరిశుద్ధుడుగా ఉన్నాడో అలాగే మనల్ని మనం కూడా చేసుకోవాలి. That is our calling, dear brothers and sisters. సహోదరి సహోదరులారా, ఇదే మన పిలుపు. For that purpose God has called us his children. ఆ ఉద్దేశం నిమిత్తమే దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా పిలుచుకున్నాడు. And so that it's not just that I am a child of God. It's not just pat our back and say, oh, I am a child of God. Yes, we are the child of God, but that we are chosen as a child of God, that we should be holy and blameless. మనం ఏదో దేవుని పిల్లలమని నోటితో చెప్పడం మాత్రమే కాదు కానీ మరి ఆయన మనల్ని పిల్లలుగా పిలుచుకున్నాడు కాబట్టి మనం పవిత్రులంగా మరి నిర్దోషులంగా మనం ఉండాలి. So verse 4 he says, everyone who practices sin also practices lawlessness, and sin is lawlessness. అయితే 4వ వచనంలో చెప్పబడుతుంది, పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆ ఆజ్ఞ అతిక్రమే పాపము. Before we come to the Lord, when we are in darkness, we practice the lawlessness. కాబట్టి మనం అంధకారంలో ఉన్నప్పుడు మన ప్రభు దగ్గరికి రానప్పుడు ఆ యొక్క అనీతి కార్యాలను మనం చేస్తూ ఉన్నాం. And we were in darkness, when groping in the darkness, we lived in darkness and we practiced in the things of darkness. మనం ఆ యొక్క అంధకారంలోనే జీవిస్తూ ఉన్నాం, అందులోనే చేస్తూ ఉన్నాం. And so that we were in living sin and practices sin. కాబట్టి మనం పాపంలోనే జీవిస్తూ పాపాన్నే చేస్తూ ఉన్నాం. The practices means the willfully every day, the things which is done willfully and every day, that is practice. మరి అభ్యసించడం చేయడం అంటే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు చేసేవి. Yeah, that's a verse in Romans chapter 1. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. Before we come to know him, we used to be like this. మనం ఆయన ఎరుగక ముందు ఈ విధంగా ఉండేవాళ్ళం. In verse 30, that verse 30. 30వ వచనం. Read, brother. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. Yeah, that is only inventors of evil. చెడ్డవాటిని కల్పించువారు.
that is invent, that is what we practice, that we are practicing, that how to invent that evil. అంటే ఇదే అభ్యసించడం అంటే అంటే చెడు ఎలా చేయాలని మనం కనిపెడుతూ ఉంటాం అన్నమాట, కల్పిస్తూ ఉంటాం. And that is we want to practice that, how that in verse 32 it says, 32 it says, they practice such a thing, they, even though they know the ordinance of God, and those who practice such things of what they not only do the same, but they give heartily approval to those who practice them. అందుకే 32వ వచనంలో చూస్తే ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాదు, వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. So there are the view like that we practice the lawlessness, and also they give hearty approval to practice such things. మరి మనంతట మనమే దుర్నీతిని చేయడమే మాత్రమే కాదు, ఆ యొక్క దుర్నీతిని మనం సంతోషంగా సమ్మతిస్తూ ఉన్నాం కూడా. Oh dear brothers and sisters, that's what we are. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇటువంటి వారమై ఉన్నాం. We practice that hearty approval and for the evil. కాబట్టి ఆ యొక్క దుష్టత్వం విషయమై హృదయపూర్వకంగా మనం సమ్మతిస్తూ ఉన్నాం. Oh, so that is what that practicing sin. పాపాన్ని అభ్యసించడం అంటే అదే. And but you know that verse 5 of 1 John chapter 3, but you know that he appeared in order to take away sins. మరి 5వ వచనం మొదటి యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తే పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. So that such a person that who invented the evil, the who practice evil, who practice and hearty congratulation for doing evil, from such a life that Jesus, to deliver us such a life that Jesus appeared to save us. కాబట్టి ఈ యొక్క చెడుని కల్పించే మనకు, ఈ యొక్క చెడులో జీవించే మనకు, ఈ యొక్క చెడుని హృదయపూర్వకంగా సమ్మతించే మనలను ఈ పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. And not only that, he appeared to take away the sin. ఆయన కేవలం ప్రత్యక్షం పరచబడడం మాత్రమే కాదు, ఆయన తీసివేయడానికి వచ్చాడు. We read this verse in John Gospel 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో దీన్ని మనం చదువుతాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. So he took away, that Jesus came, and what did he do? He took away our sin, that is, and on him. కాబట్టి యేసయ్య వచ్చి ఏం చేశాడు? ఆయన మన పాపముల్ని ఆయన మీద వేసుకున్నాడు. There are for two things that the Lord is here in this chapter says, he came to take away our sin. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నాయి. ఆయన మన పాపములను తీసివేయడానికి వచ్చాడు. That we cannot, that's a nature that we cannot, that sins cannot be removed and taken away. So that is impossible for us. So that Jesus has done in our life. కాబట్టి ఈ యొక్క పాపపు స్వభావం అనేది మనలోంచి మనం తీలేము, మనకు అసాధ్యం. కాబట్టి యేసయ్య వచ్చి అది తీసివేశాడు. The guilt of sin, no one can take it away, but Jesus took it away. పాపం యొక్క ఆ యొక్క అపరాధం ఎవరు తీసివేయలేరు, కానీ యేసయ్య దాన్ని తీసివేశాడు. And because we committed sin, that we are liable to receive that penalty of death. మనం పాపం చేశాం కాబట్టి ఆ యొక్క మరణం అనే ఆ యొక్క శిక్షను పొందుకోవడానికి మనం అర్హులం అయ్యాం. But Jesus took away that penalty. కానీ యేసయ్య ఆ యొక్క శిక్షని తీసివేశాడు. And second, for another thing, the Lord has appeared is verse 8, that the Son of God has appeared for this purpose,
to destroy the works of devil. మరియు 8వ వచనంలో మనం చూస్తే మొదటి యోహానులో మరియు యేసయ్య ఎందుకు ఇంకా ప్రత్యక్షమయ్యాడంటే అపవాది యొక్క క్రియలను లయపరుస్తకు. So that he took away the guilt of sin. When he died on the cross, he took away the guilt, our guilt of sin. మరి ఆయన శిలువ మీద మరణించినప్పుడు మన పాపం యొక్క ఆ యొక్క అపరాధాన్ని ఆయన శిక్షని తీసివేశాడు. And he justified us. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు. And made us that and accepted us and made us my own children. ఆయన మనలను తన యొక్క సొంత కుమారులుగా చేసి ఆయన అంగీకరించాడు. And see you and me holy. నిన్ను నన్ను కూడా ఆయన పరిశుద్ధులుగా చూశాడు. But so that but we have the flesh, the sinful flesh. కానీ మనలో ఇంకా ఈ పాపంతో నిండి ఉన్న రక్త మాంసాలు ఉన్నాయి. So he came to this world for this purpose, to destroy the works of devil. That is the works which the devil does through our flesh, to destroy that work of devil. కాబట్టి ఆయన ఆ అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది యొక్క క్రియలు అంటే మన యొక్క శరీరం రక్త మాంసాల ద్వారా అపవాది మనలను నశింపు చేయడానికి ప్రయత్నిస్తున్న క్రియలు. So what is the work? కాబట్టి ఇక్కడ ఆ క్రియ ఏంటి? The work is the practicing sin. That is the work of the devil. మరి ఇక్కడ ఆ యొక్క క్రియ ఏంటంటే పాపాన్ని అభ్యసించడం చేయడం, అది అపవాది యొక్క క్రియ. That we are all intended to do that evil. That is the work of the devil. మనం పాపం చేయాలి, చెడు చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఉండడమే అపవాది యొక్క క్రియ. And hearty congratulation to give an approval for to do evil. కాబట్టి చెడుకి హృదయపూర్వకంగా సమ్మతించడం కానీ చెడుని ఆమోదించడం కానీ అపవాది. Like Paul, he gave a hearty approval to kill Stephen. ఎలాగైతే పౌలు స్టెఫన్ను చంపడానికి హృదయపూర్వకంగా సమ్మతించాడు, అలాగే and the same way that we give a hearty approval to do evil. అదే విధంగా చెడు చేయడానికి మనం కూడా హృదయపూర్వకంగా సమ్మతిస్తూ ఉంటాం. And to destroy the work of that, the work of that, the hearty congratulation, hearty approval to do evil and sin, to destroy that work, Jesus appeared. మరి ఆ యొక్క చెడు చేయడం అనే దాన్ని హృదయపూర్వక సమ్మతించడం, చెడు చేయడాన్ని ఆమోదించడం అనే ఆ యొక్క క్రియని నశింపు చేయడానికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. Oh dear brothers and sisters, do you know that how much that what is the purpose that Jesus died on the cross? కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, ఏ ఉద్దేశాల నిమిత్తం యేసయ్య శిలువ మీద మరణించాడో మీరు చూస్తున్నారా? We see here the one particular verse says in practices. The word practices mentioned in verse 4, verse 7, verse 8, verse 9, verse 10. In all these words, one word is mentioned: practices. మరి ఇక్కడ మనం చూస్తే 4వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9, 10 వచనాల్లో అభ్యసించడం అనే మాటను మనం చూస్తూ ఉంటాం. So that we are the people who practices lawlessness. మరి ఆ చెడుని, దుర్నీతిని అభ్యసించే వాళ్ళం మనం. Now Jesus came to destroy that work of that practicing lawlessness and make us to practices righteousness. కాబట్టి ఆ యొక్క దుర్నీతిని అభ్యసించే మనలను అక్కడి నుంచి తీసివేసి ఆయన నీతిని అభ్యసించే వారంగా చేయడానికి ఆయన వచ్చాడు. It is not only do now and then, but we have to practice righteousness. ఏదో అప్పుడప్పుడు నీతిని చేయడం కాదు, కానీ ప్రతిరోజు అభ్యసించడం. It is not 90% we do righteousness, but 10% evil. No, but 100% practice righteousness. ఏదో 90% నీతి చేసి 10% దుర్నీతి చేయడం కాదు, కానీ 100% నీతి చేయడమే. In verse 6 says, no one who abides in him sins. 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉండు వాడు ఎవడునూ పాపం చేయడు.
That's why no one, if I abide in him, that means no, that I cannot sin. That is what the word says. కాబట్టి ఆయనలో నిలిచి ఉండివాడు ఏమంటున్నాడంటే నేను పాపం చెయ్యలేను అని చెప్తున్నది. Yeah, that if I sin, that means I am not abiding in him. అంటే నేను పాపం చేస్తే నేను ఆయనలో నిలిచి ఉండలేదని అర్థం. And if I sin, and the one who sin has seen him or know him, that means if I sin, what the Lord is saying, that what the Holy Spirit says, that we have not seen him or we know him. కాబట్టి ఆ తర్వాత భాగం చూస్తే పాపం చేయువాడు ఎవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు. అంటే పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే పాపం చేస్తున్నారో ఆయన చూడలేదు, ఆయన ఎరగలేదు. So we think that how we can be deceived by devil, can deceive us. Yes, you know him, you know the Lord, and you know him, but the Holy Spirit says we do not know him if we commit sin, we live in sin. కాబట్టి అపవాది అనొచ్చు నీకు ఆయన తెలుసు, నువ్వు ఆయన చూసావు అని చెప్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే నువ్వు పాపం చేస్తే నువ్వు ఆయన చూడలేదు, ఆయన ఎరుగలేదు. If I abide in him, if I really know him, if I really see him, that I cannot sin. That's what the word says. కాబట్టి ఈ వచనం ఏం చెప్తుందంటే నేను ఆయనలో నిలిచి ఉంటే, ఆయన్ని ఎరిగి ఉంటే, ఆయనలో జీవిస్తూ ఉంటే నేను పాపం చేయలేను. Next verse it says, little children, make sure no one deceives you. తర్వాత వచనం చెప్తుంది చిన్న పిల్లలు ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. In what way that the devil can deceive us? ఏ విధానంలో అపవాది మనల్ని మోసగించగలడు? Yeah, you know him. ఆయన నీకు తెలుసు. Yeah, you know the Bible. నీకు బైబిల్ తెలుసు. And you are attending that, you are praying and you are singing and you are praising and you are attending that meetings and every Sunday. You know him and you are born again. You are filled with the Holy Spirit. మరి నువ్వు పాటలు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, మరి నీకు ఆయన తెలుసు. కూడికలకు వెళ్తున్నావు, నీకు ఆయన తెలుసు, నువ్వు ఆయన నీకు తెలుసు అని చెప్తాడు. But what is the proof that we know him? కానీ మనం ఆయన ఎరిగి ఉన్నామనడానికి రుజువేమిటి? And we are with him. మరియు మనం ఆయనతో ఉన్నామనడానికి రుజువేమిటి? That shows that means I cannot sin. నేను పాపము చెయ్యలేను. I cannot. That's what is I cannot. నేను చెయ్యలేను అని అర్థం అక్కడ. Brothers and sisters, let no one deceive you. సోదరులారా ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకండి. And verse 7, one who practices righteousness is righteous just as he is righteous. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. Yeah, that let no one, if the one who practices righteousness, who is that righteous? The one who practices righteousness is righteous. కాబట్టి ఎవరు నీతిమంతులు? ఎవరైతే నీతిని అభ్యసిస్తూ ఉంటారో వాళ్ళే నీతిమంతులు. It is every day, voluntarily, every day, the practices, they are the righteous. ప్రతిరోజు స్వచ్ఛందంగా ఎవరైతే నీతిని అభ్యసిస్తూ ఉంటారో వాళ్ళు నీతిమంతులు. A practice means we can know that in athletics go to every day, that voluntarily, compulsorily, and they cannot take a break even one day without practicing that. So they're to get for the aiming to get that Olympic cup. మరి ఎవరైతే ఈ క్రీడాకారులు ఉంటారో ఆ యొక్క ఒలింపిక్ పోటీలో ఆ కప్పును పొందుకోవడం కోసం వాళ్ళు ప్రతిరోజు ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా ప్రతిరోజు వాళ్ళు అభ్యసిస్తూ ఆ యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ప్రతిరోజు ఉంటారు. So that's what here it says, that the one who practices righteousness, that once upon a time we used to be invented of evil, now we invented of doing good. అయితే ప్రతిరోజు నీతిని అభ్యసించేవాళ్ళు. ఒకనొక సమయంలో మనం చెడును కల్పిస్తూ దాన్ని కనిపెడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నీతి చేయడానికి నీతిని కల్పించే వారంగా ఉన్నాం. Once upon a time we used to have a hearty approval
for evil. ఒకనొక సమయంలో మనం ఆ యొక్క చెడుకి హృదయపూర్వకంగా సమ్మతించే వాళ్ళం. Today, that hearty disapproval for evil. కానీ ఈ దినాన హృదయపూర్వకంగా మనం ఆ యొక్క చెడుని నిరాకరిస్తూ ఉన్నాం. And to hearty approval for doing good and thinking good. మరి ఈ దినాన్నైతే మంచి చేయాలి అని మంచి గురించి ఆలోచిస్తూ మనం దాన్ని ఆమోదిస్తూ ఉన్నాం. And the practice righteousness and just as he is righteous. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగిస్తూ ఉన్నాడు. Oh dear brothers and sisters, that God wants us to be righteous just as he is righteous. సోదరి సోదరులారా, దేవుడు ఆయన ఎలాగైతే నీతిమంతుడుగా ఉన్నాడు అలాగే మనం నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. The God said, if I abide in him, if I say I abide in him, the Lord says, the Holy Spirit says, you cannot sin. కాబట్టి మనం ప్రభువులో నిలిచి ఉన్నామని చెప్పినట్లయితే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు పాపం చేయలేవు. And you will do only righteousness. నువ్వు కేవలం నీతినే చేస్తావు. Verse 8, we see that the one who practices is of the devil. కాబట్టి 8వ వచనం ఏం చెప్తుందంటే, ఆ యొక్క చెడుని జరిగించి పాపం చేయవాడు అపవాది సంబంధి. The devil has sinned from the beginning. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. And what was the sin he was doing in the beginning? మరి మొదటి నుంచి కూడా తను చేస్తున్న పాపం ఏమిటి? Let's turn to John Gospel chapter 8. మనం యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని చూద్దాం. Please read 44 brother. 44వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. So here it says that the characteristic of devil is manifested in two ways. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చంటే అపవాది యొక్క వైఖరి లక్షణాలు 2 విధాలుగా మనకి చూపించబడ్డాయి. He is a murderer from the beginning. అతడు ఆది నుండి నరహంతకుడు. There is no truth in him, that is why he is the liar from the beginning. మరియు అతనిలో సత్యమే లేదు కాబట్టి మొదటి నుంచి అతడు అబద్ధికుడుగానే ఉన్నాడు. He is the murderer from the beginning. He is the father of lies. అతడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు మరియు అబద్ధాలకు తండ్రిగా ఉన్నాడు. And that the one who practices the murderer and telling lies, they are of the devil. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వాటిని అభ్యసిస్తూ ఉంటారో వాళ్ళు అబద్ధికులుగాను నరహంతులుగాను అపవాద సంబంధులుగా ఉంటున్నారు. And because he has sinned from the beginning, the God has appeared for this purpose to destroy the work of the spirit of the devil. కాబట్టి అపవాది మొదటి నుండి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అపవాది యొక్క క్రియల్ని లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. What was he is the murderer and liar. అతడు హంతకుడు మరియు అబద్ధికుడు. This is the characteristic from that spirit of that spirit that Jesus came to deliver us. మరి ఆ యొక్క హంతకుడు అబద్ధికుడు అనే ఈ యొక్క ఆత్మ నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. You may say that I am not a murderer. మనం అనొచ్చు నేను హంతకుడిని కాదు అని. But we see that the next verse. తర్వాత వచనం చూద్దాం. No one who is born of God practices sin because his seed abides in him, and he cannot sin because he is born of God. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. Even in this verse also that the Holy Spirit is mentioned is that if the seed of the God's seed is abide in me, I cannot sin. ఇక్కడ పరిశుద్ధాత్మ మరలా ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుని యొక్క బీజం నాలో నిలిచి ఉంటే నేను పాపం చేయలేను. Because he is born of God. ఎందుకంటే అతడు దేవుని మూలంగా పుట్టినవాడు. If I say that, Lord, if you confess and say that I am born of God, that is what is the proof?
మరి మనం నేను దేవుని మూలంగా పుట్టిన వాడిని నేను చెప్పినట్లయితే దానికి రుజువు ఏమిటి? I cannot sin. That is the proof. నేను పాపం చేయలేను, అదే రుజువు. It is not that I cannot intend to do sin. ఏదో ఇక్కడ నేను పాపం చేయడానికి నేను ఉద్దేశించను అని కాదు. It is like that if there's a garbage bin is beside my house, I cannot go near to that. మరి మా ఇంటి పక్కన ఒకవేళ చెత్త పుట్ట ఉన్నట్లయితే పెద్ద చెత్త కుప్ప ఉంటే నేను దాని దగ్గరికి వెళ్ళలేను. That's why I hate sin. నేను పాపాన్ని అసహించుకోవడం అన్నమాట. That is what it here says. That's what he says that I am born of God. కాబట్టి నేను దేవుని మూలంగా పుట్టినవాడు. And he says that unless you born of the God and the Holy Spirit, you cannot enter the kingdom of heaven. కాబట్టి దేవుని మూలంగా పరిశుద్ధాత్మ మూలంగా మీరు జన్మించినంత వరకు కూడా పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించలేము. Unless you born again and the born of water and spirit, you cannot enter the kingdom of heaven. మరి ఆ యొక్క నీటి మూలంగాను పరిశుద్ధాత్మ మూలంగాను జన్మించినంత వరకు ఈ యొక్క పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు. It is a born of God. That means that unless I born of God, that means that I hate evil, 100% hate sin. మరి నేను దేవుని మూలంగా పుట్టిన వాడును అని అంటే నేను 100% పాపాన్ని అసహించుకుంటాను. And love righteousness. నీతిని ప్రేమిస్తూ ఉంటాను. Practice righteousness. నీతిని జరిగిస్తూ ఉంటాను. And make a full stop in the practicing sin. పాపాన్ని చేయడం విషయంలో దానికి ముగింపు పలుకుతాను. But it's like a cat. Sometimes we may fall. That is different. But I have a radically. I want to make a full stop for committing it. అయితే నేను బహుశా పిల్లిలాగా అప్పుడప్పుడు పడిపోతూ ఉండొచ్చేమో కానీ ఉద్దేశపూర్వకంగా చేయడం అనే దాని విషయంలో మాత్రం ఆ పాపాన్ని చేయడానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాను. Verse 10 he says, by this the children of God and the children of devil are obvious. 10వ వచనంలో దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. That means I put consciously I put full stop for practicing righteousness. By that it is obvious I am a child of God, I am a child of devil. కాబట్టి నేను ఈ యొక్క చెడు చేయడం పాపం చేయడానికి ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు దాన్ని బట్టి నేను రుజువు చేస్తున్నాను నేను దేవుని యొక్క బిడ్డను అని. So the one who does not practice righteousness is not of God, nor the one who does not love his brother. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. Yeah, that here in what way that here it says, I do not know God. The one who does not practice righteousness is not of God, nor the one who does not love his brother. కాబట్టి నీతిని జరిగించిన వాడు దేవుని బిడ్డ కాదు, తన సహోదరుని ప్రేమించిన వాడు కూడా దేవుని బిడ్డ కాదు. There are two things. It is that Jesus said, there are two commandments. Love the Lord your God with all your heart, with all your soul, with all your strength, with all your might. And second is love your neighbors just as yourself. యేసయ్య మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వు నీ దేవుని ప్రేమించాలి, మరి నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. So here both verses are summed up here. The practice righteousness is not of God. The one who is and does not love his brother is also not of God. మరి ఆ రెండువే ఇక్కడ కూడా చెప్పబడుతున్నాయి. నీతిని జరిగించిన వాడు దేవుని సంబంధి కాడు, తన సహోదరుని ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాడు. So that if I how can we know that I have to really radically from the heartly that practice righteousness every day and love him and hate sin every day, never have a desire, slightest desire to think of something which want to do evil. మరి నేను ప్రతిరోజు కూడా
ఈ యొక్క నీతిని ప్రేమిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ చెడు చేయకుండా ఉండాలి. And not even a thing of even one, even any time, not even think of doing unrighteousness. ఆ దుర్నీతిని చేయడం అనే దాని గురించి కనీసం నేను ఆలోచన కూడా కలిగి ఉండకూడదు. If that my heart relationship between God and me, myself are righteous, then that there will be a righteousness toward my fellow brothers. దేవుడికి నా హృదయానికి మధ్యన సంబంధంలో నీ నీతి కలిగి ఉంటే అప్పుడు నా సహోదరులతో నా సంబంధంలో కూడా నేను నీతిని కలిగి ఉండగలను. Then I can love the brothers. అప్పుడు నేను నా సహోదరుని ప్రేమించగలను. The verse 11 it says, this is a message which you have heard from the beginning, that we should love one another. మనం ఒకరినొకరు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే. What is that? We should love one another. ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? That means I love one another by practicing righteousness, thinking after doing the righteousness and thinking righteousness in righteous way. I am loving one another. మరి నేను ఒకరినొకరు ప్రేమించడం అనేది నీతిని చేయడం ద్వారా నీతి గురించి ఆలోచిస్తున్న ద్వారా ఆ విధంగా నీతిలో నుంచి నేను ఒకరినొకరిని ప్రేమించాలి. Brothers and sisters, that are we really practicing that toward another brother? మరి నిజంగా మనం వేరే సహోదరు పట్ల ఈ విధంగా మనం చేస్తూ ఉన్నామా? We saw that he is the liar from the beginning and he is the murderer from the beginning. మనం చూసాం ఆయన సాతానుడు ఆది నుండి హంతకుడుగా అబద్ధికుడుగా ఉన్నాడు. Yes, if I have the devil, if I am a child of devil, then I do the same. I will be a murderer. I will be a liar. మరి నేను ఒకవేళ అపవాది యొక్క పిల్లవాడిగా ఉంటే నేను నరహంతకుడుగా అబద్ధికుడుగా ఉంటాను. So that what is the proof that I love one another? That means I will not murder a brother even once. That is that proof that I love one another. నేను ఒకరినొకరు ప్రేమించడం అంటే మరి నేను నా సహోదరుని నేను హత్య చేయను, అదే రుజువు నేను ప్రేమిస్తున్నాను అనడానికి. Today we may not kill, but we may have murder. That the murder, thought of murder. That means speak evil about any brother or backbite any brother or any sister. I am a murderer. కాబట్టి ఈ దినాన నేను చంపకపోవచ్చేమో గాని అటువంటి చంపే ఆలోచనని నేను కలిగి ఉండొచ్చు. సహోదరుడి గురించి వెనక సాకులు చెప్పొచ్చు, చెడుగా మాట్లాడొచ్చు. Will you at home, have you, other than your family members, will you speak anyone other anyone, the third person who is not in your presence? If you speak anything which bring a bad opinion toward other person, you are a murderer. మరి నువ్వు మీ ఇంట్లో ఉన్న సభ్యుల గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినట్లయితే ఆ మాట్లాడడం కూడా ఆ వ్యక్తి గురించి చెడు అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నట్లయితే అప్పుడు నీవు ఆ వ్యక్తిని చంపుతూ ఉన్నావు. And you are backbiting and killing him. నువ్వు అతని గురించి చెడు మాట్లాడి వెనకాల అతన్ని హత్య చేస్తున్నావు. That means you are not loving one another. అంటే నువ్వు ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు. Dear brothers and sisters, that I really see it in my life, that in my home there is no place. There's no place to speak anyone other than you will not hear. It is the Lord is my witness that you will not hear such words anyone away from my family, anyone away from the other in the brothers and sisters in the church. మరి ఈ మా ఇంట్లో మా వాళ్ళ గురించి తప్ప వేరే వాళ్ళ గురించి సంఘంలో సహోదరుల గురించి కూడా ఎవరి గురించి మాట్లాడటం మీరు వినరు. నేను అది సాక్ష్యం చెప్పగలను. Anything, never hear that the words of murderer in our home. There's no place there. మా యొక్క ఇంట్లో హంతకుని యొక్క మాటలు అటువంటి వాటికి స్థానం లేదు, మీరు వినరు.
dear brothers and sisters, that preserve your home, and so that your children will grow up um, in a hygienic home. కాబట్టి మీ యొక్క ఇంటిని ఆ విధంగా సంరక్షించుకోండి. అప్పుడు మీ పిల్లలు ఆ యొక్క ఆరోగ్యకరమైన ఇంట్లో ఎదుగుతారు. And then your children is going to be set up another home that they are also they practice righteousness. అప్పుడు మీ పిల్లలు కూడా వాళ్ళు వేరే గృహాన్ని స్థాపించినప్పుడు వాళ్ళు కూడా నీతిని చేస్తూ ఉంటారు. What is the proof that I murder others? మరి నేను వేరే వ్యక్తిని హత్య చేస్తున్నాను దానికి రుజువు ఏమిటి? And slowly that I am putting a person, removing that confidence, I am cutting off the confidence between those two brothers. అంటే వేరే ఇతర సహోదరు గురించి ఇంకో సహోదరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యన ఉన్న ఆ యొక్క నమ్మకత్వాన్ని నేను తెంపివేస్తున్నాను. And I am separating. వేరు చేస్తూ ఉన్నాను. And God joined them. The Lord has joined two brothers and two sisters in the church. I am separating them. ప్రభువేమో సంఘంలో ఇద్దరు సహోదరుల్ని ఆయన కలిపి ఉన్నాడు, నేను వేరు చేస్తూ ఉన్నాను. And that is the work of devil. That is, he is a murderer and destroyer, and he is a liar. మరి అది అపవాది యొక్క క్రియ. అతడు హంతకుడు, అబద్ధికుడు. So how shall we do that? That if I practice righteousness, and in the next verse 12 it says, not as Cain, who was the verse. Please read verse 12. 12వ వచనం చదువుకుందాం. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. Because his deeds were evil. ఎందుకంటే తన క్రియలు చెడ్డవి. Brothers and sisters, if my deeds were evil, I cannot love a brother. సహోదరులారా, నా యొక్క క్రియలు చెడ్డవైనట్లయితే నేను సహోదరుని ప్రేమించలేను. If my thoughts are evil toward any brother, that I am not loving a brother. ఒకవేళ వేరే సహోదరు పట్ల నేను చెడు తలంపులు కలిగినట్లయితే ఆ సహోదరుని నేను ప్రేమించట్లేదు. So never, yes, again and again we see that a person who is born of God cannot sin. మరలా మనం చూస్తూ ఉన్నాం, దేవుని మూలంగా పుట్టినవాడు చేయలేడు. There are times that if I slip in, immediately apologize, immediately repent. Lord, that I have seen that there are times sometimes I speak something to some brother, to some other brothers, when the Holy Spirit says that, yes, you have not spoken rightly. You are not supposed to speak and put a bad picture in his mind. You are murderer, you are committed sin. The Lord told me you have to repent of that. అయితే ప్రభు మరి మనం అప్పుడప్పుడు జారి పడిపోతూ ఉండొచ్చు. నాకు కూడా ప్రభు చూపించాడు. నేను వేరే సహోదరుడి దగ్గర నేను మాట్లాడినప్పుడు అక్కడ అతనికి నేను చెడు అభిప్రాయాన్ని కలిగించినప్పుడు, మరి చెడు ఉద్దేశాన్ని చూపించినప్పుడు, చెడుని చేసినప్పుడు మరి నేను హంతకుండని దేవుడు నాకు చూపించాడు. అప్పుడు వెంటనే నేను క్షమాపణ అడిగి మారు మనసు పొందాలి. Sometimes I have said it once that without mentioning some person's name, then the Lord says you should not say that. Even without mentioning a name, somehow they will come to know such a thing that you are sent. మరి నేను కొన్నిసార్లు ఆ విధంగా పేరు ప్రస్తావించకుండా ఆ వేరే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఆ విధంగా కూడా మాట్లాడకూడదు, వాళ్ళు ఏదో ఒక విధంగా పేరుని తెలుసుకోవచ్చు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా చేసి పాపం చేస్తావు అని చెప్పారు. Oh, that brothers and sisters, do we really have a radical hatred against such a spirit of murder? మరి అటువంటి హత్య చేసే ఆత్మ విషయంలో మరి రోషంగా మీరు ఉన్నారా దానికి వ్యతిరేకంగా? Lord, I cannot, Lord, because that I am born of God, that seed of the holy seed is, I am born of the holy seed. The Lord, I cannot be unholy. ప్రభువా, నేను ఆ యొక్క పరిశుద్ధమైన బీజం మూలముగా పుట్టిన వాడిని కాబట్టి నేను అపవిత్రుగా ఉండలేను.
Lord, I cannot have the deeds of evil which that Cain had. మరి కయ్యూను కలిగి ఉన్న ఆ యొక్క చెడు సంబంధించిన క్రియలు నేను కలిగి ఉండలేను. He was practicing unrighteousness, to hating his brother, practicing. He was murdering the brother. He was practicing how to murder a brother, and he was having a setting up a plan how to murder a brother. మరి అతడు చెడుని ప్రతిరోజు చేస్తూ, చెడు క్రియలు చేస్తూ, ఆ విధంగా తన సహోదరుని ఎలా చంపాలని ప్రణాళికలు వేసుకుంటూ ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. Inventing the evil way. ఆ యొక్క చెడు కార్యాలని, పద్ధతుల్ని కనిపెడుతూ ఉన్నాడు. And that is the deeds were evil. We can also have the deeds were evil. అదే ఈ యొక్క చెడ్డ క్రియలు మనం కూడా వాటిని కలిగి ఉండగలము. If I have such a heart, I cannot love my brothers. మరి నేను అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే నా సహోదరుని నేను ప్రేమించలేను. But the Lord says that you should love one another. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Verse 11 it says, this is a message which you heard from the beginning, we should love one another. మరి 11వ వచనం చెప్తుంది, మనం ఒకరినొకరు ప్రేమించాలనేదే మనం మొదటి నుంచి విన్న వర్తమానం. Not as verse 12 it says, not as that the love which Cain had towards his brother. మరి కయ్యేను తన సహోదరు పట్ల కలిగి ఉన్న అటువంటి ప్రేమతో మాత్రం కాదు. What was the love? ఏంటా ప్రేమ? Murdering. That is he murdered his brother. మరి హత్య చేసే ప్రేమ, తన సహోదరుని హత్య చేశాడు. Not as Cain, who had the evil one. చెడ్డవాడైన కయ్యేను వలే కాదు. And slew his brother. తన సహోదరుని చంపాడు. And brothers and sisters, that if I slew a brother, I am not a child of God. కాబట్టి సహోదరులారా, నేను ఒక సహోదరుని చంపుతూ ఉన్నట్లయితే నేను దేవుని యొక్క బిడ్డగా ఉండలేను. Verse 13 it says, do not be surprised, brethren, if the world hates you. 13వ వచనం, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి. The world hates you. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. Because the world wants that your love should be exposed externally. ఎందుకంటే లోకము మీ యొక్క ప్రేమ బయటికి కనబడేటట్లుగా ఉండాలని అంటూ ఉంటుంది. The world is, yes, what do you mean to say that I love you? Yeah, that means I have to go to him and speak to him and visit to them and help them, and that is what the world knows that. మరి లోకం చెప్పే ప్రేమ అంటే ఏమిటంటే అతనితో మాట్లాడడం, అతన్ని కలవడం, అతని దగ్గరికి వెళ్ళడం, అతనికి సహాయం చేయడం, అది చెప్తూ ఉంటుంది. But the same verse is in first verse also written that for this reason the world does not know us. అందుకే ఈ కారణం చేతే, ఈ హేతు చేత లోకం మనల్ని ఎరుగదు. 1వ వచనం, the God will not know us because that the world knows the things only that exhibited externally. మరి లోకం మనల్ని ఎరుగదు, ఎందుకంటే లోకం కేవలం బయటకు వచ్చిన వాటిని మాత్రమే తెలుసుకోగలదు. But the Lord here he says that he cannot sin, that even that it is not just a murderer, but angry. If I have an angry thought toward a brother, I am a murderer. కాబట్టి హంతకుడుగా కాదు, గాని లోపల నుంచి నేను కనీసం ఆ యొక్క కోపం, నా సహోదరు పట్ల నేను కోపాన్ని కూడా, తలంపును కూడా నేను కలిగి ఉండకూడదు. If I have just a spirit to have in my unconsciously I want to have a desire of some evil, I'm not loving my brother. మరి చెడు విషయంలో నేను ఏమన్నా తెలియకుండా గానీ నా హృదయంలో నేను దానికి ఇష్టపడినట్లయితే నేను నా సహోదరుని ప్రేమించట్లేదు. So that is why that I have to practice. Lord, I don't want to hate. I want to hate my thought, Lord. This I don't want to. I want to experience this thought, Lord. I want to put to death. As it's written in 2 Corinthians 10 verse 4. Bring every thoughts into captivity to Christ, into obedience to Christ. ప్రభువా, ఈ యొక్క తలంపు నాకు అసహ్యంగా ఉంది ప్రభువా, ఈ తలంపు నేను చంపివేయాలనుకుంటూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం
ప్రతి ఒక్క తలంపుని కూడా క్రీస్తుకు లోబడేటట్లు మనం చెరపట్టి దాన్ని తీసుకురావాలి. We read that verse. మనం వచనం చదువుతాం. 2 Corinthians chapter 10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Verse 3, 4 and 5. 3, 4, 5 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. Yeah, that is what we have to practice righteousness. That means we have to practice every thought which come, the evil thought which come, bring into obedience to Christ. మనం నీతిని జరిగించటము, అభ్యసించటం అంటే ఏంటంటే ఆ యొక్క చెడు వచ్చే తలపులన్నింటినీ కూడా మనం తీసుకుని వచ్చి క్రీస్తుకు లోబడేటట్లు ఆయన దగ్గరికి తీసుకురావాలి. And now that when we do that, మనం అది చేసినప్పుడు and we will not walk according to the flesh. అప్పుడు మనం శరీర సంబంధంగా మనం నడవం. And we are ready to punish that disobedience whenever your obedience is completed. కాబట్టి ఈ సంపూర్ణ విధేయత కనపరచబడినప్పుడు మనం ఆ యొక్క అవిధేయతకు ప్రతిదండన జరుగుతుంది. That means all disobedience should have a completeness. అంటే అవిధేయతలన్నిటికీ కూడా ఒక సంపూర్ణత అవ్వాలి అక్కడ. Verse 14 of 1 John 3 says, మొదటి యోహాను 3:14 చెప్తుందంటే, and we know that we have passed out the death to life because we love the brethren. మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. What is the proof that I am raised from death? నేను మరణం నుంచి తిరిగి లేచానడానికి రుజువేమిటి? And God, I am living today. నేను ఈనాడు సజీవంగా ఉన్నానడానికి రుజువేమిటి? That is because we love the brethren. అంటే నా సహోదరుని ప్రేమిస్తున్నాను కాబట్టి. Because I love the brethren, I have no the thought of murdering. There's no thought of jealousy. There's no thought of backbiting. There's no thought of stop rejoicing. Something happened, evil happened. Then I come to the life. అంటే నేను నా సహోదరుని ప్రేమిస్తూ ఉన్నాను అంటే నేను ఆ యొక్క హత్య చేసే ఆత్మను కలిగి ఉండను, వెనకాల చాడీలు చెప్పే ఆత్మను కలిగి ఉండను, అసూయను కలిగి ఉండను, మరియు అతనికి ఏదైనా చెడు జరిగినప్పుడు నేను సంతోషించను. By that I prove that I am living today. దాన్ని బట్టి నేను ఈ రోజు జీవిస్తూ ఉన్నానని నేను రుజువు చేస్తూ ఉన్నాను. And I passed out of death into life. నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. That means I have come to the resurrected life. అంటే నేను ఆ యొక్క పునరుద్ధాన జీవితంలోనికి నేను వచ్చాను. Yeah, what is the proof that I come to the resurrected life? పునరుద్ధాన జీవితంలోనికి నేను వచ్చానడానికి రుజువేమిటి? That we love the brethren, and by loving the brethren, మన సహోదరులను ప్రేమించడం ద్వారా. He who does not love abides in death. ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉంటాడు. Oh dear brothers and sisters, that the Lord wants us to come to the resurrected life even when we are alive. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం బతికుండగానే ఆ యొక్క పునరుద్ధాన జీవితంలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. And from past to death into life. మనం ఆ యొక్క మరణంలో నుండి జీవంలోనికి దాటాలని కోరుకుంటున్నాడు. And how that? Because we love the brethren. ఎలా అది జరుగుతుంది? ఎందుచేతంటే మనం మన సహోదరులను ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి. We know that we have seen that what is loving our brethren. మనం చూసాం మన సహోదరులను ప్రేమించడం అంటే ఏమిటో. So verse 15 it says, everyone who hates his brother is a murderer, and you know that no murderer has that eternal life abiding in him. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. Eternal life is not the life after death. నిత్య జీవం అంటే మరణం తర్వాత వచ్చే జీవితం అని కాదు. But the life when we live today, that we can experience that eternal life. ఈ రోజు మనం జీవిస్తుండగానే ఆ నిత్య జీవాన్ని మనం అనుభవించగలం. God wants to want us to be abide, want us to experience that eternal life is abide in us.
మనలో ఆ యొక్క నిత్య జీవం నిలిచి ఉండడాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. And if I want that, I cannot hate a brother. మరి నేను అది కావాలనుకున్నట్లయితే నా సహోదరుని నేను ద్వేషించలేను. Because murder has cannot have eternal life. ఎందుకంటే నరహంతకుడు నిత్య జీవాన్ని కలిగి ఉండలేడు. Verse 16, we know love by this, that he laid down his life for us. We ought to lay down our life for the brethren. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములు పెట్టబద్దులమే ఉన్నాం. When I read that he laid down his life for us, ఆయన తన ప్రాణమును మన నిమిత్తం ఆయన పెట్టాడు. I'm just saying that he laid down his life for us. ఆయన తన జీవితాన్ని మన కొరకు ఆయన పెట్టాడు. He laid down so that others can walk on him. ఆయన తన జీవితాన్ని మన కోసం ఆయన పరంగా పెట్టాడు. ఇలాగా మన ఇతరులు దాని మీద నడిచి వెళ్ళగలుగుతారు. Others could spit on him. ఇతరులు ఆయన మీద కూర్చోగలరు. And they called him devil. ఇతరులు ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని అపవాదిని పిలిచారు. You are a Beelzebul. నువ్వు బయల్జెబూలు అని పిలిచారు. And you are a deceiver. నువ్వు మోసగాడు అని పిలిచారు. And he laid down his life. మరి వాళ్ళు ఎలా పిలుస్తున్నప్పటికీ కూడా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. He allowed us, and he allowed the people to walk over him. మరి ఆ యొక్క ప్రజలు ఆయన మీద నుంచి నడిచి వెళ్ళేటట్లుగా ఆయన అనుమతించాడు. And if anything against him, he said whatever you said against me is forgiven. మరి ఆయన అంటూ ఉన్నాడు, నాకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినప్పటికీ కూడా అది క్షమించబడుతుంది. That is what he laid down his life. అదే తన ప్రాణమును పెట్టడం అంటే అర్థం. Lord, if anyone say anything against me, it's forgiven. ప్రభువా, నాకు వ్యతిరేకంగా ఎవరు ఏది చెప్పినా సరే అతను క్షమించబడతాడు. Lord, against me and against my family, if anybody say anything, Lord, I forgiven. నాకు వ్యతిరేకంగా, నా కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినప్పటికీ కూడా ప్రభువా నేను వారిని క్షమిస్తూ ఉన్నాను. That is what I lay down my life. నా ప్రాణమును పెట్టడం అంటే అర్థం ఇదే. But Jesus laid down his life for himself. But when it comes to the glory of God in the church, he was like a lion. మరి తన మీదకి వచ్చే విషయాలకు మాత్రం యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు, కానీ తండ్రి యొక్క మహిమకు, తన ఇంటికి సంబంధించిన మహిమ విషయంలో తను మాత్రం ఒక సింహంలా వచ్చాడు. When it comes to his life, he became a sheep. తన జీవితం విషయం వచ్చేసరికి వధించబడిన గొర్రెలాగా వచ్చాడు ఆయన. But when it comes to the glory of God, he became a lion. కానీ దేవుని మహిమ విషయం వచ్చేసరికి అతను సింహంలాగా అయిపోయాడు. Well, that is why that we, as he laid down his life for us, that we also laid down our life for our brethren. కాబట్టి ఆయన మన నిమిత్తం ఎలాగైతే తన ప్రాణాన్ని పెట్టాడో అలాగే మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. And verse 7. 17వ వచనం. 17. Whoever has the world's good and sees his brother's need closes his heart against him. తన సహోదరుని లేమి కలుగుడు చూచి అతని యందు ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు. Here I want to paraphrase in such a way. Your heart, instead of let's come to that giving goods, we can take it, see it in the second time. Whether our heart is closed towards some brother. మరి ఇక్కడ దీన్ని మన మాటల్లో చెప్పుకుందాము. ఈ వస్తువులు ఇవ్వడం అనేది రెండోదిగా పెట్టుకుంటే, మన సహోదరుల పట్ల మన హృదయం మూసివేసి పడినట్లుగా ఉంటే, closed, our heart is closed toward one brother. ఒక సహోదరుడి పట్ల మన హృదయం మూసివేయబడినట్లుగా ఉంటే, Paul said that our heart is open, but you made it narrow. ప్రభువు అంటూ ఉన్నాడు, మా హృదయం తెరవబడి ఉంది, కానీ మీరు దాన్ని ఇరుకు చేశారు అంటున్నాడు. Paul said that my heart was open to you. పౌలు అంటూ ఉన్నాడు, నా హృదయం మీ అందరి పట్ల తెరిచి ఉంది. Well, dear brothers, this is one of the very important thing that it is not the openness. It is like
this is open. There's a door is open means this is open. మరి ఒక తలుపు తెరిచి ఉంది అంటే ఇలా తెరవబడుతుంది. ఇలాగా It's open 90 degree. That is open. ఇలాగా 90 డిగ్రీలు కూడా తిరిగి ఉంటే అది తెరవబడినట్లు. If it is open to 45 degree, it's not open. అదేదో 45% ఇలాగ తెరవబడి ఉంటే అది పూర్తిగా తెరవబడడం కాదు. If 60 degree, it's not open. లేదా 60 డిగ్రీలు అది తెరిచి ఉంటే అది కూడా తెరవబడడం కాదు. It's 80 degree, it's not open. 80 డిగ్రీలు అనేది తెరిచినట్టు కాదు. 90 డిగ్రీలు తెరవబడితే అది తెరవబడటం. That is what here that it is. If my heart is open to 80 degree, the Lord says my heart is closed. మరి ఒకవేళ నా హృదయం 80 డిగ్రీలు మాత్రమే నేను తలుపు తెరిచినట్లయితే ప్రభు అంటాడు నీ హృదయం మూసివేయబడి ఉంది. Is a heart closed that 10 degree? ఒకవేళ మీ హృదయం యొక్క తలుపు 10% 10 డిగ్రీలు మూయబడి ఉందా? How can that you say that you love your brethren? నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నాను అని ఎలా నువ్వు చెప్పగలవు? How does the love of God abides in him? దేవుని యొక్క ప్రేమ నీలో ఎలా నిలిచి ఉంటుంది? That if my heart is not open 90 degree, then only if my heart is not open 90 degree, that I am not loving my brothers. God's love is not abiding in me. ఒకవేళ నా యొక్క హృదయం యొక్క తలుపు 90 డిగ్రీలు తెరవబడకపోయినట్లయితే నేను నా సహోదరుని నేను ప్రేమించట్లేదని రుజువు అది. It is so that if the so when our heart is open 100%, it's a 90 degree, then how does the love of God abide in him? మరి మనకు 100% అంటే 90 డిగ్రీలు కూడా తలుపు పూర్తిగా తెరవబడి ఉంటే అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. What is the proof that the love of God is abide in me? దేవుని యొక్క ప్రేమ నాలో నిలిచి ఉంటుంది అనడానికి రుజువేమిటి? We have seen so many things. మనం ఇప్పుడు అనేక విషయాలను చూసాం. I cannot sin. నేను పాపం చేయలేను. I cannot practice evil unrighteousness. మరి దుర్నీతిని నేను అభ్యసించలేను, చేయలేను. I will destroy the work of devil. అపవాది యొక్క క్రియలను నేను నశింపజేస్తాను. And the heart is away from that the spirit of murder and complaining and murder. ఆ యొక్క హత్య చేసే ఆత్మ నుంచి ఫిర్యాదులు చేసి ఆ యొక్క ఆత్మ నుంచి నేను దూరంగా ఉంటాను. I have a resurrected life from the death to life. జీవంలోనికి వెళ్ళిన పునరుద్ధాన జీవం యొక్క అనుభవాన్ని నేను కలిగి ఉంటాను. And here we see that my heart is wide. మరి ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే నా హృదయం పూర్తిగా తెరచబడి ఉంటుంది. That is what is the proof that he is abide in me and I abide in him. నేను ఆయనలో నిలిచి ఉన్నానని ఆయన నాలో నిలిచి ఉన్నాడు అనడానికి రుజువు ఇదే. So when we have all these things, కాబట్టి వీటన్నిటిని మనం కలిగి ఉన్నప్పుడు then verse 18, little children, let us not love with words or tongue but deeds and కాబట్టి truth. తర్వాత 18వ వచనంలో అప్పుడు చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యంతోను ప్రేమింతము. So now let us love with there are things we need in some of all we have to that God, we have to abide in him. We have to love we should love one another, and we should not murder, we should not backbiter, and we should come to the life. Now it says let us love one another with deeds and truths. మరి వీటన్నిటిని మనం కలిపి చెప్పుకున్నట్లయితే మనం ఆయనలో నిలిచి ఉంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాము. మరియు మనం ఆ యొక్క నరహత్య చేసే ఆత్మను మనం కలిగి ఉండము. మరి అప్పుడు వీటన్నిటి తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియతోను సత్యంతోను ప్రేమించాలి. And verse 19, we will know by this that we are of truth, and we will assure our heart before him. So now we have a assurance before God. తర్వాత 19వ వచనంలో ఇందువల్ల మనం సత్య సంబంధంలో ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడు, ఆయన మనకు నిశ్చయతనిస్తాడు, when we come to pass from death to life, then we will have
assurance. Our heart is assured before him. కాబట్టి మనం ఆ యొక్క మరణంలో నుండి జీవంలోనికి మనం దాటినప్పుడు మనం చూస్తే అప్పుడు ఆయన మన హృదయంలో సమ్మతి పరుస్తాడు. The verse 20 says, in whatever our heart condemns us, the God is greater than our heart, who knows all things. మరి మన హృదయం ఏ విషయంలో మనం దోషారోపణ చేయనో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతి పరుచుకుందాము. Verse 21, if our heart does not condemn us, we have confidence before God. 21వ వచనంలో మన హృదయం మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. That's what this is what the Lord wanted. We have to come to the place. Lord, we have come with the confidence. కాబట్టి మనం ప్రభు దగ్గరికి మనం ఇక్కడ నమ్మకమైన ధైర్యంగా మనం ఆయన దగ్గరికి రాగలగాలి. The Lord wants us to come before God with confidence. మనం ప్రభు దగ్గరికి మనం ధైర్యంతో రావాలని కోరుకుంటున్నాడు. How can I come before confidence? మనం ధైర్యంగా ఎలా రాగలము? If I practice righteousness, I can come with the confidence. నేను నీతిని జరిగిస్తూ ఉంటే నేను ధైర్యంగా రాగలుగుతాను. If I hate sin, if I hate unrighteousness, I can come before him with confidence. మరి నేను పాపాన్ని అసహించుకుని దుర్నీతిని అసహించుకుంటే నేను ధైర్యంగా రాగలుగుతాను. If my heart desires and thoughts are good and righteous, and there's no evil, there's no intention of evil, then I can come before him in confidence. మరి నా హృదయం కోరికల్లో నా తలంపుల్లో మరి చెడుకు సంబంధించిన ఏమీ లేకుండా పాపం సంబంధించిన ఏమీ లేకుండా ఉంటే అప్పుడు నేను ధైర్యంగా ఆయన దగ్గర రాగలుగుతాను. If my heart is open, then I can come before him in confidence. నా హృదయం పూర్తిగా తెరచబడి ఉంటే నేను ఆయన దగ్గర ధైర్యంగా రాగలుగుతాను. So dear brothers, so that the Lord wants us to come to God with the confidence, so that this is the privilege of a child of God. కాబట్టి ప్రభు మనం ఇటువంటి ధైర్యంతో ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లలకున్న ఆధిక్యత ఇదే. We know that you are a children of God, but we have not become like him as he is. అయితే మనం ఆయన పిల్లలుగా ఉన్నాము గాని ఆయన వలె ఇంకా అవ్వలేదు. But when he comes, we shall be like him. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలె ఉంటాం. And we shall be holy, we shall be blameless, we shall be guiltless. Lord, we shall be like him when he comes. ప్రభువా ఆయన వచ్చినప్పుడు మేము ఆయన వలె పరిశుద్ధంగా అపరాధం లేని వారంగా పవిత్రులంగా మేము ఉండగలుగుతాము. We shall be stand before him with the confidence. మరియు ఆయన ఎదుట మేము ధైర్యంగా నిలబడగలుగుతాము. And we'll have assurance to stand before him. మరియు ఆయన ఎదుట నిలబడడానికి మాకు నిశ్చయత కూడా ఉంటుంది. When he comes, but meantime I practice righteousness. అయితే ఆయన వచ్చే అంత వరకు కూడా నేను ఈ యొక్క నీతిని అభ్యసిస్తూ జరిగిస్తూ ఉంటాను. If the heart is closed, ఒకవేళ మీ హృదయం మూయబడి ఉంటే, if the heart is closed like this, మీ హృదయం ఇలా మూయబడి ఉంటే, let us practice 10%, 20%. Practice 30, 40, 50, 60, 90. మనం అభ్యసిద్దాం. 10% తిరిగి తెరవబడింది, 20%, 30%, 40%, 80% వరకు అలా పూర్తి 90% అలాగా అభ్యసించి తెరవబడింది. Let us practice that. If we have practice like that, then we can when he comes, we shall be like him, we'll be holy, and we shall stand before him with the blameless. కాబట్టి మనం ఆ విధంగా అభ్యసిస్తూ ఉంటే మనం ఆయన వచ్చినప్పుడు మనం నిర్దోషులంగా పరిశుద్ధులంగా మనం ఆయన నిలబడగలుగుతాము ధైర్యంగా. And so how great our Father, verse 3 verse 1, how great a love the Father has bestowed on us that we should be called the children of God. కాబట్టి 1వ వచనం ప్రకారం మనం దేవుని పిల్లలను పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. Yeah, verse says that God made us as children, that we shall be like him. This is a privilege God has given to us, and this is an honor, not just only privilege, it's an honor that to stand before him with confidence on that day when he comes. And it is like, yeah, please. కాబట్టి ఆయన మనల్ని ఆ విధంగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు, ఆధిక్యతనిచ్చాడు. ఆధిక్యత మాత్రమే కాదు, ఘనతనిస్తూ ఉన్నాడు. మనం ఆయన వలె మనం అవ్వడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. It is an honor when he comes
that on that day when he calls us, it is an honor. So let us cleanse ourselves from all defilement of spirit and flesh, perfecting holiness in the fear of God. కాబట్టి ఆ దినాన ఆయన మనల్ని పిలవడం అనేది ఎంతో గొప్ప ఘనత అది. కాబట్టి మనం సమస్త కల్మషం, హృదయానికి, శరీరానికి, ఆత్మకు సమస్త కల్మషం నుంచి మనల్ని మనం దేవుని యందు భయంతో పవిత్రపరచుకుంటూ ఉందాం. And repent constantly every time, Lord, that I have sinned, I have slipped, Lord, that I am practicing, Lord, I want to hate it. ప్రతిసారి కూడా మనం మారు మనసు పొంది, ప్రభువా నేను జారిపోయిన ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నేను దాన్ని అసహించుకుంటున్నానని చెప్పాలి. And I will immediately repent. If a slightest spirit of murder comes in our life, immediately repent. కొద్దిగైనా ఆ యొక్క హంతకుడి యొక్క ఆత్మ మనలోకి వచ్చినట్లయితే వెంటనే మనం మారు మనసు పొందాలి. And the spirit of even that congratulating the evil, something slightest enjoyment, Lord, it is comes to, Lord, I want to really hate it. మరి ఒకవేళ ఆ యొక్క చెడుకు సంబంధించింది, దానికి సంబంధించి ఏదైనా నా హృదయంలో కొద్దిగా నేను సమ్మతిస్తూ ఉంటే, ప్రభువా వెంటనే దీన్ని అసహించుకోవాలి. Lord, deliver me from this and bring me from death to life. ప్రభువా దీని నుంచి నన్ను విడిపించి మరణంలో నుండి జీవంలోనికి నన్ను దాటించు ప్రభువా. And experience that eternal life even in this life, oh Lord. ఓ ప్రభువా ఈ జీవితంలో కూడా నేను ఆ యొక్క నిత్య జీవాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. And he will help us. ఆయన మనకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్.